ముషీరాబాద్ నియోజకవర్గంలోని కాశీష్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో బీసీ బంధు ₹1,00,000 చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అందరికీ ₹1,00,000 చెక్కులు ఇవ్వడం జరుగుతోందని మంత్రి వెల్లడించారు. నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అభివృద్ధి చేశారు కానీ ఎప్పుడైనా కిషన్ రెడ్డి వచ్చి ప్రజలను కలిశారా అని ప్రశ్నించారు. ఐదుగురే కదా జనగాం రాజు అటెల్ అరే ఏ ఫోన్ కరెక్ట్ ఒక ఫోటో రా నెక్స్ట్ ఉషా చంద్రకళ శివకుమార్ చూడు భయ్యా ఇది చూడు శంకర్ భయ్యా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు అనుమతించారు. మన బీసీ వెల్ఫేర్ అధికారి పెద్దల ఆశన గారికి అదేవిధంగా పవన్ కుమార్ గారు రాణి గారు నర్సుడు గారు ఆయన విలువ పెద్దలు ముఠా గోపాలన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులకు సంబంధించి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన గోపాల్ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు ఇంకా చాలా కార్యక్రమాలలో కులవృత్తుల మీద ఆధారపడేటువంటి వాళ్లకు ఒక సపోర్ట్ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ముషీరాబాద్ నియోజకవర్గంలో దగ్గర 3,000 మంది అప్లై చేశారు. ఈ రోజు 300 మందికి ఇస్తున్నాం. ఇది నిరంతరంగా ఇస్తాం. ఈ 300 మందికి ఇచ్చే ఆపం ప్రతి నెల దీన్ని కంటిన్యూ చేస్తాం. ఎవరైతే ఈ రోజు నాటి వాళ్ళు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళకు వచ్చింది మాకు రాలేదు అనేటువంటి బాధ ఎవరికి అందలేదు. ఇది నిరంతరంగా జరుగుతుంది. మీరు కూడా అమ్మలక్కలకు అన్నదమ్ములని నేను చెప్తున్నా, తీసుకున్న వాళ్ళు మాత్రం సంతోషంగా వెళ్ళిపోయి రాని వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉండదు. వాళ్ళు కూడా మీ ఇంటి పక్కనే ఉంటారు, మీ ఇంటి ఎదురుగానే ఉంటారు. వాళ్ళకి చెప్పాలి ఈసారి మాకు వచ్చింది, నెక్స్ట్ టైం మీకు వస్తుందని చెప్పాలి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎన్ని జరుగుతున్నాయి. మన ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళైతే ఒక భరోసా ఉన్నది, గవర్నమెంట్ ₹1,00,000 ఇస్తాయని. మన తల్లిదండ్రులు కానీ మన అమ్మమ్మ, నైనమ్మ, మన తాత వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తారని. మన బిడ్డలో కూడలో మనవరాలు గర్భవతి
మీకు 50 ఏళ్ళ కింద మీ కుటుంబం చిన్నది, అంటే ఒక రూము ఒక పొయ్యిలో ఒక బాత్రూమ్తో సరిపోతుండే. కానీ ఈరోజు మీ ఇంట్లో 10 మంది అయిపోయారు. 10 మంది అయిపోయారు, ఇబ్బంది పడుతుంది. వాళ్ళ కోసం గోపాల్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మాకు గృహలక్ష్మి కింద మా నియోజకవర్గానికి ఒక 5,000 ఇల్లు ఇవ్వండి సార్ అని అడిగింది. ఫస్ట్ ఒక 3,000 ఇస్తా, తర్వాత నువ్వు అడిగినన్ని ఇస్తా, నేను నువ్వు చేసుకోపో అని చెప్పిండు. మరి ఇటువంటి ఎమ్మెల్యే మనకు ఉండాలా? లేదు ఇంకెవరో కొత్త తెచ్చుకుందామా? కొత్తలు వస్తారంటే అంతకుముందు ఉన్నోలే ఏమన్నా చేసిర్రా? మీ బస్తీలో రోడ్డు వేసిర్రా? డ్రైనేజీ నీళ్లు చేసిర్రా? 24 గంటల కరెంట్ గురించి ఆలోచించిర్రా? వర్షాలు వచ్చి నాడాలన్నీ ముషిరాబాద్లో కొట్టుకోపోయి ఇళ్ళల్లో నీళ్ళు వచ్చి ఇబ్బంది పడితే ఎవడని వచ్చిందా? ఎవరు వచ్చిండ్రు? గోపాలని వచ్చాడు. మరి ఆ గోపాల్ని మనం కాపాడుకున్నామా? మరి అటువంటి కాపాడుకుంటేనే కదా మనకు రేపు భవిష్యత్తు ఉన్నది, మన పిల్లల భవిష్యత్తు ఉన్నది. ఈ రోజు మైనారిటీ బంధు ముస్లిం సోదరులకు ఇచ్చిండ్రు, క్రిస్టియన్ సోదరులకు ఇస్తుండ్రు. మరి అందరినీ సమానంగా చూసుకొని ముందుకెళ్ళాలని. ఇప్పుడు ఇంతకుముందేమో మన కార్పొరేటర్ ఉండే ముషిరాబాద్ వాళ్ళు పనిచేసి వాళ్ళని ఓడగొట్టుకుని మీరందరూ ఇప్పుడు ఆయన చేస్తున్నా ఏమన్నా? వాళ్ళకంటే పాత్రలే బాగున్నాయి కదా. మరి ఇప్పుడు వాళ్ళు వచ్చింది కదా, వాళ్ళు వచ్చిన పనేది మీ ఇంటి ముంగట మీ ఇల్లు రిపేర్ చేస్తుంటే ఇంటి ముంగట సిమెంట్ కనిపించదు, ఇటుకలు కనిపించదు, ఎవరన్నా బిల్డింగ్ కట్టదు, ఇదే పని చేస్తుంది. మరి మీకంటే ముందు గోపాల్ గారు గెలిచినప్పుడు ఈయనతో పాటు కిషన్ రెడ్డి అని ఒక ఎంపీ గెలిచాడు. ఆయన మంత్రిగా ఉన్నాడు మంత్రిగా. ఎప్పుడైనా వచ్చిందా మీ దగ్గరికి? వరదలు వచ్చినప్పుడు వచ్చిందా? లేదు. ఏమైనా కార్యక్రమం ఉంటే వచ్చిందా? ఒక ఆయన పోయినసారి వరదలు వస్తే మన ముఖ్యమంత్రి గారు ఇంటికి 10,000 ఇచ్చాడు. ఇంకొక ఆయన ఆ రోజు ఏం మాట్లాడిండు? బండి పోతే బండి ఇస్తా, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా, లాస్ట్ మనిషి పోతే మనిషి కూడా ఇస్తా అన్నాడు.